మంచి టెక్నిక్ చెప్తాను. ఆండ్రాయిడ్ స్టాటిక్ అనాలిసిస్కి టూల్స్ కాదు, మంచి టెక్నిక్. మీరు జాడెక్స్ అనే టూల్తో డీకంపైల్ చేసిన తర్వాత మీరు చదవాలి, కోడ్ని చదవాలి, ఇంపార్టెంట్ పార్ట్స్ని, లాజిక్ ఎలా వర్క్ అవుతుంది, లాగిన్ ఫంక్షన్ ఏంటి, అసలు యాప్ యొక్క కోర్ ఫంక్షన్ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీరు చదవాలంటే మీకు కొంచెం కష్టం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. బట్ మీకు ఏదైతే అర్థం కావట్లేదో దాన్ని కాపీ చేసుకొని మీరు ఏదైనా ఏఐ వెబ్సైట్, ఎనీ చాట్ అసిస్టెంట్లోకి వెళ్ళి ఆ కోడ్స్ని బట్టి అర్థం చేసుకోవడానికి క్వశ్చన్స్ అడగండి. లైక్ అది పేస్ట్ చేసి లైక్ మేక్ మీ అండర్స్టాండ్ దిస్, ఐఎమ్ ఏ బిగినర్ అని చెప్తే మీకు అది అర్థమవుతుంది. ఇది చాలా యూస్ఫుల్. సపోజ్ మీరు వెబ్ హ్యాకింగ్ చేస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయినా కొన్ని అర్థం కావు మీకు, అన్నీ ఆఫర్ స్క్రిప్ట్ అయ్యి మినిఫై ఉంటాయి. అండ్ ఓకే, మర్చిపోయినా చెప్పడం, జాడెక్స్లో కూడా మినిఫై చేసుకోవచ్చు. మీరు ఏం చేసుకోవచ్చు, మినిఫై డిఆఫస్కేట్, ఆఫస్కేట్ ఉంటుంది కదా, డిఆఫస్కేట్ ఒక ఆప్షన్ ఉంటుంది జాడెక్స్లో. మీరు ఏపీకేని ఇంపోర్ట్ చేసిన తర్వాత డీకంపైల్ అవుతుంది కదా, డిఆఫస్కేషన్ అని ఉంటుంది. అది కానీ కొట్టారనుకోండి మీరు డిఆఫస్కేట్ అవుతుంది. కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే అది జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా ఉంటాయో వెబ్ వర్షన్లో అట్లానే ఉంటాయి. సో ఈ టెక్నిక్ యూజ్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. మీరు నాతో పర్సనల్గా మాట్లాడినట్టు డిస్క్రిప్షన్ చెక్ చేయండి.